ఉన్న 100 మంది H1B ఇప్పుడు ఒక కంపెనీ ఏ అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది H1B ఉన్నారు. ఆ 50 మంది ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, అలా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారనమాట. అది కాకుండా ఇంకా ఎలా తెలుస్తాయి వీళ్ళకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం H1B దానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ కన్సల్టెన్సీస్ కానీ, ఏజెంట్లు కానీ, కంపెనీస్ కానీ ఏదైతే ఉన్నాయో మనకు ఒక ఎల్సీ అనేది చెప్తారు కదా, $1,20,000 $1,00,000 సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెటర్ ఇస్తారు. ఎంప్లాయ్మెంట్ లెటర్ మనకి ఇస్తారు కదా, మనం ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అగ్రీ చేసుకున్నప్పుడు ఇక $1,20,000కి నేను నీకు జాబ్ ఇస్తున్నాను అని చెప్పేసి మనకు ఒక ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇస్తారు. తీసుకుని వెళ్తాము, మనం స్టాంపింగ్ చేయించుకొని యూఎస్ వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ $1,20,000 కాకుండా 60,000 ఇవ్వచ్చు, 70,000 ఇవ్వచ్చు, 80,000 ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే వేజ్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు పేపర్లో చూపించింది ఒకటి, బట్ మనకి ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇచ్చింది ఒకటి. అంటే అక్కడ కూడా వాళ్ళు దొరికిపోతారు. ఏంటంటే ఇక్కడ కావాలనే H1 వాళ్ళని హైర్ చేసుకున్నారు అన్నట్టు అనమాట. ఎందుకంటే ఇప్పుడు 1,20,000 అని ప్రపోజల్ చేసినప్పుడు 1,20,000 ఇవ్వాలి కదా. సో అదే 1,20,000 ఇచ్చి లోకల్ వాళ్ళని తీసుకోవచ్చు కదా. అంటే ఈ H1 వాడిని తీసుకొచ్చారు కాబట్టి, వీడు తక్కువ శాలరీకి వస్తున్నాడు కాబట్టి ఆ 120 చూపించేసి మీరు వాడిని హైర్ చేసుకొని వచ్చిన తర్వాత జాబ్ ఇచ్చినప్పుడు మీరు 60, 70, 80 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్తున్నారు అనేది కూడా ఈజీగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది అనమాట.